హలో అండి, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? ఎండకి ఎట్లా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. మాకైతే కొంచెం బెటర్గానే ఉంది. మ్యూజియంకి అయితే వెళ్ళాము, అమరావతి వెళ్ళాము కదా, అక్కడ నుంచి మ్యూజియంకి అయితే వెళ్ళాము. ఎంట్రన్స్లో అయితే అట్లా ఉంది. మనకైతే మ్యూజియం మ్యాప్ కూడా చూపించారు బయటే. స్టార్టింగ్లోనే ఇట్లాగా ఉందన్నమాట. బుద్ధుని విగ్రహం నుంచి మ్యూజియంకి మళ్ళీ 20 రూపీస్ తీసుకున్నారు మనిషికి, మాకు ఆటోకి. మేమైతే మ్యూజియం దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెళ్ళేసి అయితే చూసేద్దాము రండి. మ్యూజియం అంటే మ్యూజియంలో ఎక్కువ ఏముంటాయి, పురాతన వస్తువులు, శిలలు అవే ఉంటాయి అనుకున్నాను నేను. మరి అట్లా ఉందో లేకపోతే ఇంకెట్లా చూద్దాం. ఇది కూడా పురాతనది ఫోటో ఫ్రేమ్ అది. ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోదాము. ఇదంతా స్టార్టింగ్లోనే ఉండిద్ది. మనకైతే ఇలాగా లెఫ్ట్ సైడ్ అయితే ఇట్లాగా శిలలు అయితే ఉన్నాయి. మొత్తం చాలా పెద్దది. ఇంకో వైపు అయితే టీవీ అను, దాని పక్కన ఇలా హాఫ్ అయితే శిలలు ఉన్నాయి. ఎందుకు నాకైతే తెలియట్లేదు. మర్చిపోయాను చెప్పడం. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల మీకైతే ఎటువంటి నష్టం లేదు, నాకైతే యూజ్ అయిద్దండి. మేమైతే లోపలికి వచ్చేసామండి. లోపల చల్లగా ఉంది. ఇవైతే పాతకాలంలో వాడిన వస్తువులు అనమాట. మీకు కనిపిస్తున్నాయా? నాకైతే బాగా కనిపిస్తున్నాయి. శిలలు ఒక్కొక్కలా ఉంది. దానికి అర్థాలు మనకు తెలియవు. వాటి మీద కూడా ఏదేవో రాసి ఉన్నాయి. అవి లాంగ్వేజ్ కూడా మనకి తెలియదు. పాతకాలం లాంగ్వేజ్ అనుకుంటుంది అదంతా. కొన్ని అయితే గ్లాసులో పెట్టారు. తలలు లేవు, మొండాలు లేవు, కొన్నికైతే హ్యాండ్స్ లేవు. ఇదైతే అక్షరాలు, పాత కాలంలో అక్షరాలు అనమాట. మ్యూజియం అనేది కూడా పిల్లలు చూడాల్సిన ఇదే ప్రదేశమే. మ్యూజియం కూడా తెలుసుకోవాలి కదా, పాతకాలంలో ఎట్లా ఉండిందండి. ఆ లాంగ్వేజ్ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే ఎందుకు అర్థం కాలేదు నాకు, అట్లా ఉందన్నమాట అది. ఇప్పుడు హాలిడేసే కాబట్టి పిల్లల్ని తీసుకొని మీరు కూడా వెళ్ళేసి రండి ఒకసారి మ్యూజియంకి, చూడొచ్చు. ఇదైతే ఎంత స్ట్రాంగ్ ఉందో అది స్టోన్ అన్నీ. ఒక్కో స్టోన్కి సంబంధం లేదండి. చాలా బాగున్నాయి మ్యూజియంలో. ఎంట్రీ టికెట్ మాత్రం 20 రూపీస్ మ్యూజియం లోపలికి వెళ్తానికి. మనకు బుద్ధుని దగ్గరికి అక్కడికి రావడానికి 20 రూపీస్. మళ్ళీ లోపలికి ఎంటర్ అవడానికి కూడా టికెట్ 20 రూపీస్ అనమాట. నేనైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయని మా పిల్లల్ని తీసుకురాలేదండి. వాళ్ళకి బస్ జర్నీ పడదు. ఖాళీ ఉన్నప్పుడు మేము ఒకసారి పిల్లల్ని తీసుకుని అయితే వస్తాము మా ఫ్యామిలీతో. బయట అయితే మ్యూజియంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే చక్కగా గార్డెన్ ఉంది, పీస్ఫుల్గా ఉంది, చల్లగా ఉంది. అందుకని అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి అయితే మేము ఇంటికి బయలుదేరుతాం. మమ్మల్ని సెక్యూరిటీ గార్డు అక్కడ ఫుడ్ తింటామని తినేవలేదు. మీరైతే జాగ్రత్త. బాయ్.